Step into Value Zone. Value Zone. Hypermart. Bhatancheru. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలని అవినీతిని ఎత్తుచూపుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ కు మరో ఝలకిచ్చింది. తెలంగాణ పార్టీ ఆఫీసులో న్యూస్ ఛానల్ నిర్వహించడంపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. పార్టీ ఆఫీసులో న్యూస్ ఛానల్ పేరుతో బీఆర్ఎస్ వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ నోటీసులు అందించారు. వెంటనే ఆ కార్యాలయం నుంచి ఛానల్ తొలగించాలని, ఎప్పట్లోగా మారుస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ కార్యకలాపాలని త్వరగా ఆపివేయాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్గా మార్చడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై ఫోకస్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇక బీఆర్ఎస్ యాజమాన్యం 2011 నుంచి టీ న్యూస్ ఛానల్ ను బీఆర్ఎస్ భవన్ లోనే నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ ఛానల్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ టీ న్యూస్ నిర్వహణపై పెద్దగా ఆరోపణలు చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చాక నోటీసులు అందించడం చర్చనీయాంశమైంది.